కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఉప అధినేత సిసోడియా, వీళ్ళందరికీ శుభవార్త. భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద షాకింగ్ వార్త, షేకింగ్ వార్త. అది సిబిఐ పెట్టినటువంటి కేసు లిక్కర్ కుంభకోణం నిరూపించడంలో విఫలమయ్యింది. కుంభకోణం నిజం, కానీ సాక్ష్యాలు సేకరించడంలో వైఫల్యం. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ మద్యం దుకాణాలతో పెరుగుతుందని చెప్పి చివరికి ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చినాయి, కానీ ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. అది కుంభకోణం. ఈ డబ్బులు ఎవరికి పోయినాయి అంటే ఖచ్చితంగా ఆ సిండికేట్కే పోయింది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ప్రూవ్ చేయడానికి ఒక్క రూపాయి పట్టుకోలేకపోయింది సిబిఐ. చివరికి కోర్టులు కూడా అనేక సార్లు ప్రస్తావించినాయి, మీరు ఏం చూపెడుతున్నారు డబ్బులు అంటే ఎలక్షన్స్కి ఖర్చు పెట్టేశారు, గోవా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టేశారు, లేకపోతే పంజాబ్ ఎలక్షన్స్కి ఖర్చు పెట్టేశారు అని చెప్పి. ఖర్చు పెట్టడం అన్నటువంటిది ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేదు, ఎలక్షన్లో ఖర్చు అని చూపించారు. అది కాస్త ఇప్పుడు పెద్ద షాకింగ్ అయింది. పాలసీ పరంగా ప్రభుత్వానికి నష్టం జరిగిన మాట వాస్తవం. సేమ్ టైం ఆ నష్టం ద్వారా వచ్చినటువంటి డబ్బుని సిండికేట్ వాళ్ళకి పంచింది నిరూపించడంలో విఫలమైంది సిబిఐ. సిబిఐ వైఫల్యం, బీజేపీ ప్రభుత్వ వైఫల్యం, మోడీ సర్కార్ వైఫల్యం. ఎందుకంటే పదే పదే ఆ పాయింట్తోనే ఢిల్లీ ఎలక్షన్స్కి వెళ్ళింది. 3 టర్ములుగా గెలుచుకుంటూ వస్తున్నటువంటి కేజ్రీవాల్ సర్కార్ దిగిపోవడానికి కారణమైంది అదే. కేసీఆర్ సర్కార్ దిగిపోవడానికి కారణమైంది కూడా అదే. మోడీ సర్కార్ దిగిపోతే ఆ ప్లేసును ఆక్యుపై చేసింది బీజేపీ, కానీ తెలంగాణలో ఆ ప్లేసును ఆక్యుపై చేసింది కాంగ్రెస్. నష్టపోయింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు కాస్త రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది, అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళది కూడా దోషుగా తేల్చలేదు. కేసే వృధా. అంటే ఇప్పుడు ఒక పెద్ద అభాండాన్ని మోపారు అన్నటువంటిది రివర్సే అవుతుంది. ఖచ్చితంగా కుంభకోణం జరగకుండా అయితే అసాధ్యం. మద్యం అంటేనే కుంభకోణం, అందులో డౌటే లేదు. కానీ అది ప్రూవ్ చేసి తీరాలి, అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా సరే. అక్కడ ఫెయిల్ అయ్యింది. ఓవరాల్గా చూసుకుంటే ఇది కవితకి ఒక పెద్ద ఊరట, కేజ్రీవాల్కి పెద్ద ఊరట, ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట, భారతీయ జనతా పార్టీకి అతిపెద్దదైనటువంటి దెబ్బ.